You are watching this video from Spoken English Ultra of Bhujangarao Tannisetti. షార్ట్ ఆన్సర్స్ పై సాధిస్తే గట్టిపట్టు కాగలరు రోజువారీ ఆంగ్ల సంభాషణలో దిట్ట. ఫార్మేషన్ ఆఫ్ షార్ట్ ఆన్సర్స్. కాన్వర్సేషన్. సంభాషణలో వచ్చే ప్రతి ప్రశ్నకు శాంతాడంత సమాధానం చెప్పడం ఆంగ్ల భాషా సాంప్రదాయం కాదు. అలాగని ప్రతి ప్రశ్నకు గంగిరెద్దులా తలోపడం కూడా అంత సమంజసమూ కాదు. ముక్తసరిగా, పద్ధతిగా, గౌరవంగా సమాధానం చెప్పడంలో అనోమలస్ ఫైనైట్స్ ఉపయోగం అమోఘం. Was she watching TV serial at home when her husband went to the market to bring home 2 bags of rice? ఇంటికి 2 బస్తాల బియ్యం తేవడానికని ఆమె భర్త మార్కెట్కు వెళ్ళినప్పుడు ఆమె ఇంట్లో టీవీ సీరియల్ చూస్తూ ఉందా? ఈ విధంగా ఎవరైనా అడిగితే సమాధానం ఎలా ఉంటుంది? ఎస్, she was watching TV serial at home when her husband went to the market to bring home 2 bags of rice అని అనాలా? వద్దు. అలా ఎవరైనా అంటే చిరాగ్గాను వినేవాడికి లోకువైపోవడం జరుగుతుంది. అంటే ప్రశ్నలో ఉన్న మొత్తం విషయాన్ని తిరిగి క్యాసెట్ వేయనవసరం లేదు. అలా వేసి అవతలివాడి సహనానికి పరీక్ష పెట్టకండి. సింపుల్గా ఇలా చెప్తే సరిపోతుంది. ఎస్ షీ వాజ్. కేవలం ఎస్ అన్నా సరిపోతుంది. అదే నెగిటివ్ రూపంలో చెప్పాలనుకుంటే నో షీ వజంట్ లేకపోతే నో అన్నా సరిపోతుంది. అయితే మరీ ముక్తసరిగా ఎస్ ఆర్ నో అనే కంటే ఎస్ షీ వాజ్, నో షీ వజంట్ అంటే గౌరవంగా సబబుగా ఉంటుంది. ఎందుకంటే అనోమలస్ ఫైనైట్ ఉపయోగించడంలో మర్యాద ఉట్టిపడుతుంది. అవుననో లేక కాదనో చెప్పాలనుకునే చాలా ప్రశ్నలకు షార్ట్ ఆన్సర్ను ఈ విధంగా మలుచుకోవచ్చును. పాజిటివ్గా చెప్పాలనుకుంటే ఎస్ ప్లస్ ప్రొనౌన్ ప్లస్ అనోమలస్ ఫైనైట్. ఎస్ ప్లస్ షీ ప్లస్ వజ్. నెగిటివ్గా చెప్పాలనుకుంటే నో ప్లస్ ప్రొనౌన్ ప్లస్ అనోమలస్ ఫైనైట్ ప్లస్ నాట్. నో ప్లస్ షీ ప్లస్ వజంట్. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్? మీరు స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఆసక్తి చూపుతున్నారా అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఆసక్తిగా ఉన్నానని చెప్పడానికి ఎస్ ఐ యామ్ అని, ఆసక్తిగా లేనని చెప్పడానికి నో ఐఎమ్ నాట్ అని చెప్పాలి. డూ యు నో హౌ టు స్పీక్ ఇంగ్లీష్? ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో మీకు తెలుసా? తెలుసుననడానికి ఎస్ ఐ డూ, తెలియదనడానికి నో ఐ డోంట్ అని అనాలి. డిడ్ యూ వాచ్ టీవీ సీరియల్ ఎస్టర్డే? నేను నీవు టీవీ సీరియల్ చూసావా అని ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే చూస్తే ఎస్ ఐ డిడ్, చూడకపోతే నో ఐ డిడింట్ అని చెప్పాలి. మస్ట్ యూ గో దేర్? మీరు అక్కడకు తప్పనిసరిగా వెళ్ళాలా? అవునని చెప్పాలనుకుంటే ఎస్ ఐ మస్ట్, లేదని చెప్పాలనుకుంటే నో ఐ మస్టంట్ అని చెప్పాలి. అలాగే నీడ్ దే కమ్ హియర్? వారు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉందా? అవునని చెప్పాలనుకుంటే ఎస్ దే నీడ్, లేదని చెప్పాలనుకుంటే నో దే నీడింట్ అని చెప్పాలి. డూ యూ నో హౌ టు స్విమ్? ఈదడం ఎలాగో మీకు తెలుసా అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఎస్ ఐ నో అంటూ తప్పు చేయవద్దు. ఎస్ ఐ డూ అని మాత్రమే అనాలి. ఎందుకంటే పై వాక్యములో 24 అనోమలస్ ఫైనైట్స్లో ఏ ఒక్కటి లేదు. అప్పుడేం చెయ్యాలి? డూ, డజ్, డిడ్లలో ఏదో ఒకటి సందర్భానుసారం వాడవలసి ఉంది. ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఐ ఉన్నందున పైగా వాక్యం ప్రెజెంట్ టెన్స్లో ఉంది కనుక ఎస్ ఐ డూ అనాలి. హ్యావ్ యూ హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్? ఉదయ పలహారం చేసేవా అని ఎవరైనా అడిగితే చేస్తే ఎస్ ఐ హ్యావ్ హ్యాడ్ అని కానీ, చేయకపోతే నో ఐ హ్యావెంట్ హ్యాడ్ అని కానీ అనకూడదు. ఎందుకో తెలుసా అండి? ఎందుకంటే వాక్యంలో 2 అనోమలస్ ఫైనైట్స్ హ్యావ్, హ్యాడ్లు రావడం జరిగింది. అలాంటి సందర్భంలో 2 అనోమలస్ ఫైనైట్స్ను వాడకుండా ఒక్క అనోమలస్ ఫైనైట్నే, అది మొదటి అనోమలస్ ఫైనైట్ మాత్రమే వాడవలసి ఉంది. అప్పుడు వాక్యం భోజనం చేస్తే ఎస్ ఐ హ్యావ్, చేయకపోతే నో ఐ హ్యావెంట్ అని వాడాలి. యాజ్ షీ బీన్ టు చెన్నై? ఆమె చెన్నపట్నం వెళ్ళొచ్చిందా? అవుననడానికి ఎస్ షీ హ్యాజ్ అని, కాదనడానికి నో షీ హ్యాజంట్ అని అనాలి. అలాగే యాజ్ షీ గాన్ టు ముంబై? అతడు ముంబై వెళ్ళాడా? అవుననడానికి ఎస్ హీ హ్యాజ్ అని, కాదనడానికి నో హీ హ్యాజంట్ అని అనాలి. విల్ యువర్ డాడీ బీ ఎట్ హోమ్ టుమారో? రేపు మీ డాడీ ఇంటి వద్దనే ఉంటారా?
అని ఎవరైనా మీ డాడీ గురించి అడిగితే మీ డాడీ ఇంటి వద్దనే ఉంటారనే దానికి ఎస్ హీ విల్ అని చెప్పాలి. ఉండరనడానికి నో హీ వోంట్ అని చెప్పాలి. ఆల్ టెన్సెస్ ఇన్ డీటెయిల్. రిలీజింగ్ షార్ట్లీ. బాగుందనుకుంటే లైక్ చేయండి. ఏమాత్రం కుదిరినా కామెంట్ ప్లీజ్. వీలైతే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. Thank you all for watching this video. Wish you all the best. Bye for now.